నీ అధికారం చాలా, నా అధికారం చూసి నేను గొప్పగా ఫీల్ అయిపోవడానికి ఏమీ లేదయ్యా. ఎందుకంటే నా అధికారం ఏంటో నాకు తెలుసు, నీ అధికారం ఏంటో కూడా నాకు చాలా బాగా అర్థమైంది. ఐ అండర్స్టాండ్ దట్ యువర్ పవర్, యువర్ అథారిటీ అండ్ యువర్ గ్రేట్నెస్ ఈజ్ గ్రేటర్ దెన్ మైన్. నాకన్నా నీ అధికారము, నీ మాట చాలా. నా మాట పలికితే 100 మంది వచ్చి నిలబడతారేమో ఎస్ సార్ అని, కానీ నువ్వు మాట చెప్తే మనుషులు కాదయ్యా, సృష్టి రోగాలు అన్నీ లోబడతాయి నీ మాటకి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నీ మాటకి ఇంకా ఎదురు లేదయ్యా, నీ మాటకి ఇంకా తిరుగు లేదు. నీ మాట వల్ల అద్భుతాలు జరుగుతాయి. అదే నమ్మకంతో నేను వచ్చాను. నా దాసుని ప్రార్థనలోని గొప్పతనం ఏంటంటే, నీవెవ్వరి కొరకు మొరపెట్టినా నీ విశ్వాసమును బట్టి వారికి చేస్తాడు దేవుడు కార్యాలు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నీ దయగలిగిన హృదయం వల్ల నువ్వు ఎంతో మందికి మేలు చేయగలవు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. దేవుని బిడ్డలు ఎందుకు ఆశీర్వాద కారణం అంటే, నా ప్రార్థన విని దేవుడు ఎంతమందికైనా మేలు చేయగలడు. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసి, గాడ్ విల్ నెవర్ సే యూ హ్యావ్ ఎక్సీడెడ్ యువర్ లిమిట్. ఇన్ని జీబీ కన్స్యూమ్ చేశారు, మళ్ళీ ప్యాక్ ఎక్స్పైర్ అయింది, మళ్ళీ రీఛార్జ్ చేసుకోండి, మనకు ఫోన్లో వస్తుంది కదా మెసేజ్. అలా ఉండదండి. నువ్వు ఇంతమంది కొరకు ప్రార్థన చేసావు, ఇన్ని కార్యాలు చేశాను, ఇంకా నీకు లిమిట్ అయిపోయింది, ఇంకా నీకు చేయలేను, ఇంకెవరి ద్వారా అన్న వెళ్ళాలంటారా దేవుడు? నీకెంత విశ్వాసం ఉంటే, నువ్వెంత ప్రార్థన చేస్తే, నువ్వెంత గోచాడితే అంత కార్యాలు చూస్తూనే ఉంటావు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కానీ మనకి ఏముండాలంటే ఆ శతాధిపతి వంటి విశ్వాసము, అటువంటి హృదయము, అటువంటి పట్టుదల, అటువంటి దీనత్వము.